హే హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ చిత్రం, ఏ న్యూ బ్రాండ్ ఆఫ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ డిస్కషన్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చిత్రం పేరు అయితే కల్కి 2898 AD, డైరెక్టెడ్ బై నాగశ్విన్. నాగశ్విన్ అయితే ఈ మూవీలో చాలా విచిత్రమైన విషయాలు దాచాడు. విచిత్రాలు అంటే హిడెన్ డీటెయిల్స్. ఇక మూవీలోకి వెళ్తే మూవీ అయితే మనకి ఎండ్ ఆఫ్ కురుక్షేత్ర యుద్ధంలో స్టార్ట్ అవుతుంది. నాగశ్విన్ మనల్ని డైరెక్ట్గా ఆ టైమ్ లైన్లోకి తీసుకెళ్లకుండా ఫస్ట్ హీ ఎస్టాబ్లిషెస్ సమ్ మేజర్ పార్ట్స్ ఆఫ్ కురుక్షేత్ర యుద్ధం, లైక్ భీష్ముడి మరణం, అభిమన్యుడి ఒంటరి యుద్ధం, కర్ణుడి ఆఖరి పోరాటం, ద్రోణాచార్యుణ్ణి వధించిన విధానం, అశ్వత్థామ అతహ కుంజరహ అనే ఒక డైలాగ్తో. ఇలా కొన్ని మెయిన్ పార్ట్స్ ఆఫ్ కురుక్షేత్ర యుద్ధాన్ని స్కల్ప్చర్ సీన్స్తో చూపెడుతూ ఒక స్మూత్ ట్రాన్సాక్షన్తో మనల్ని మహాభారత టైమ్ లైన్లోకి అయితే నాగశ్విన్ తీసుకెళ్తాడు. ఎనర్జీ కెన్ బి యాక్టివేటెడ్ త్రూ ఎనీ ఆబ్జెక్ట్. అశ్వత్థామ ఒక గడ్డి మొక్కతో బ్రహ్మాస్త్రాన్ని యాక్టివేట్ చేస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన అన్ని మైథాలజికల్ సినిమాల్లో ఒక బాణం వేసి మ్యాజికల్గా బ్రహ్మాస్త్రాన్ని యాక్టివేట్ చేయడం చూపించారు. కానీ అన్ని సినిమాల్లో చూపించినట్టు కాకుండా కొంచెం కొత్తగా చూపించాను నాగశ్విన్ ఇందులో. బాగా అనిపించింది నాకైతే ఈ సీన్ తర్వాత ఒక చిన్న మొక్కని కాలుతో తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు అశ్వత్థామ. ఆ సీన్ అయితే అశ్వత్థామ ఒక పుట్టబోయే బిడ్డపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దట్ సీన్ హ్యాస్ ఎ డీటెయిలింగ్ ఆఫ్ హౌ డెడ్లీ మహాభారత బ్యాటిల్ వాస్. రక్తపు మడుగుల్లో ఉన్న యుద్ధపు భూమి. నెక్స్ట్ సీన్ లో కృష్ణుడి ఎంట్రీ. కృష్ణుడు వాజ్ ఇన్ బ్లాక్ కలర్. దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే పాత సినిమాల్లో అందరూ కృష్ణుడు అనగానే బ్లూ కలర్ యూస్ చేసేవాళ్ళు. దానికి కారణం కృష్ణుడు కూల్ అని కాదు. దానికి రీజన్ ఏంటంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఈజ్ బ్లూ కలర్. అంటే కృష్ణుడు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అని. పవర్ఫుల్ అనే ఒక పాయింట్ కోసం బాడీని మొత్తం బ్లూ కలర్ వేయాల్సిన అవసరం లేదనే థింకింగ్ బాగా నచ్చింది. ఆఫ్టర్ దట్ సీన్ బ్యాక్గ్రౌండ్ లో కల్కి అవతారానికి రిఫరెన్స్ గా వెనక నుంచి ఒక తెల్ల గుర్రం వెళ్తుంది. నెక్స్ట్ టైటిల్ కార్డ్స్ తర్వాత వచ్చే ఒక 2D యానిమేటెడ్ సాంగ్ అయితే క్రేజీ. దట్ వాజ్ వెరీ గుడ్. సాంగ్ లో 6000 years లో జరిగిన ఘోరాలన్నీ కవర్ చేశారు. అశ్వత్థామ రక్తపు బొట్టుతో మొదలవుతాయి అరాచకాలు. ఆ సీక్వెన్స్ లో తన కన్నీళ్లతో ఆ సీక్వెన్స్ ఎండ్ అవుతుంది. ఆ యానిమేటెడ్ సాంగ్ లో రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది రాజ్యాల కోసం. తర్వాత దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది దేశాల కోసం. దాని తర్వాత రిలీజియస్ వార్స్, కులాలు మతాల కోసం. తర్వాత అన్ని దేశాలను ఓడించి యాస్కిన్ సుప్రీం యాస్కిన్గా ఎదుగుతాడు. అలా ఈ సాంగ్ సీక్వెన్స్లో 6000 years లో జరిగిన అన్ని ఘోరాలని నాగశ్విన్ అయితే కవర్ చేశాడు. 6000 years ఆఫ్టర్ 2 tankers మీద 2898 AD అని ప్రజెంట్ చేస్తూ మనని ప్రజెంట్ టైం లైన్లోకి తీసుకెళ్తారు. ఇలా చూడండి, ఇది మేబీ వారణాసిలో ఉన్న మాల్వియా బ్రిడ్జ్ కొలాప్స్డ్ పార్ట్స్ అవ్వచ్చు, అయి ఉండొచ్చు మేబీ. ఓపెనింగ్లో రాయాకి ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ దొరుకుతుంది. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రూమీకి మరియు చిన్నపిల్లలకి ఫ్లవర్స్ మీద ఏదో సంథింగ్ డిస్కషన్ అయితే అయి ఉంటుంది. ఎడిటింగ్లో వీళ్ళ ఒక కట్ చేసి ఉంటారు ఆ పార్ట్ అని అనుకుంటున్నా. కన్ఫర్మ్గా అయితే తెలియదు. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఈ వీడియో చూడండి. ఎప్పటికైనా లోపలికి వెళ్తాం, అక్కడ అన్నీ ఉంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. అలాగే ఎంట్రన్స్ లో ఓల్డ్ వారణాసి బోర్డ్. అగైన్ నాగశ్విన్ వాజ్ వెరీ క్రేజీ. ఈ బోర్డ్ చూసారా? ఈ బోర్డ్ మీద దూత్ కాశీ ట్రావెల్స్. దట్ రిఫ్లెక్ట్స్ ఎవడే సుబ్రహ్మణ్యం సిన్స్ 2015 అంటే అది రిలీజ్ అయిన ఇయర్. అండ్ C7692 అంటే ఆ సినిమాలో హీరో బైక్ నెంబర్. అక్కడ ఒక మిస్టేక్ ఉంది. సినిమాలో అయితే C7693 ఉంటుంది బైక్ నెంబర్. మేబీ VFX error, but that was his first film references. ఈ రైడర్ని గమనించారా? తన మెడల్స్ మేబీ తను కాంప్లెక్స్కి వెళ్ళడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుగా రిఫరెన్స్ ఈ మెడల్స్ అనుకుంటున్నాను. అండ్ డీటెయిలింగ్ పార్ట్ వాస్ గుడిలో కూర్చొని మాంసం తింటూ దేవుడు బ్యాన్ అని చెప్పడం. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫర్ కలియుగం. ఎవ్రీవన్ ఈస్ డెస్పరేట్ టు గో ఇన్ టు కాంప్లెక్స్ అని ఈ సీన్ మనకి చెప్తుంది. ఫర్టైల్ అమ్మాయిల్ని అమ్ముతున్న రేడర్. ఇంకా ఈ బుడ్డోడు కూడా రాయాని అమ్ముదామని బేరమాడటం. పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ ఆఫ్ కలియుగం. ఇంకా ఇక్కడ చూసారా కాశీ లూప్ అంటే కాశీలో మేబీ మెట్రో సర్వీసెస్, బుల్లెట్ ట్రైన్స్ రిఫర్డ్ ఫ్రమ్ హైపర్ లూప్. ఈ డైలాగ్ వినండి. అంటే మేబీ రాయా అండ్ ఆ ట్రావెలర్స్ అందరూ బాంబే నుంచి వస్తున్నారేమో. అక్కడ వార్ జరిగింది, రెబల్స్ ఓడిపోయారు. రూమీ ఫేస్ పై కూడా ఆ వార్ మార్క్స్ ఉన్నాయి, గమనించారా? పాపం బుడ్డోడు నాగమామ ఎందుకు కొట్టించినో అర్థం కాలే. ఈ క్రియేచర్ ని చూసారా? ఈ క్రియేచర్ పేరు స్మైలోడాన్. 10,000 years బ్యాక్ ఈ యానిమల్ అంతరించిపోయింది. మళ్ళీ 2898 ADలో ఉంది అంటే మేబీ డిఎన్ఏతో మళ్ళీ పుట్టించుంటారు ల్యాబ్లో. దిస్ షోస్ దట్ 2898 AD వాజ్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ బట్ ఏ స్మాల్ ఎర్రర్ ఇన్ VFX ఆర్ యానిమేషన్. అంటే ఇక్కడ చూస్తే స్మైలోడాన్ ఈజ్ బిగ్గర్ దెన్ కమాండర్ మానస్.
మళ్ళీ ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ స్మాలర్ దెన్ హిమ్. విఎఫ్ఎక్స్ ఎర్రర్ బట్ కాన్సెప్ట్ వాజ్ అప్రిషియేటెడ్. ఇక్కడ చూసారా చిట్టి హ్యాండ్ కఫ్స్ ఎలా వేసిందో, నానో టెక్నాలజీ. అంటే 2898 ADలో నానో టెక్నాలజీ ఈస్ దేర్. ఈ ఫైట్ సీన్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ అండ్ సో ఫ్రెష్ ఆన్ స్క్రీన్ బికాస్ ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పుట్టిన వాడికి మరణము తప్పదు అంటే దట్ రిఫర్స్ కర్ణ ఐ థింక్. అండ్ ఈ సీన్స్లో ప్రతి హోలోగ్రామ్ని విలన్స్ డిఫీట్ చేసినప్పుడల్లా ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ భగవద్గీత శ్లోకం ఉన్న సాంగే వస్తుంది. లైక్ ఫస్ట్ హోలోగ్రామ్కి ఆత్మనాశనము లేనిది, అండ్ సెకండ్ హోలోగ్రామ్, ఆత్మను శస్త్రము ఛేదింపదాల, అండ్ థర్డ్ హోలోగ్రామ్కి, అగ్ని దహింపదాల, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ద రియల్ ప్రభాస్. ఆత్మనాశనము లేనిది. పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ భగవద్గీత శ్లోకం యాక్చువల్గా. నెక్స్ట్ ఈ టాటూస్ ఆన్ భైరవాస్ బాడీ, అవి భైరవానే కర్ణ అని 100% డిస్క్రైబ్ చేస్తాయి. ఎలా అంటే ఇది చూడండి 3 ట్రయాంగిల్స్. దీనికి మీనింగ్ ఫర్టిలిటీ, రీబర్త్ అండ్ రీఇన్కార్నేషన్. రీఇన్కార్నేషన్ అంటే ఒకరి సోల్ మళ్ళీ పుట్టడం ఆఫ్టర్ ద డెత్ అని అర్థం. దిస్ ఈజ్ వెరీ గుడ్ రిఫరెన్స్. అంటే కర్ణుడు మళ్ళీ పుట్టాడనడానికి మంచి డీటెయిలింగ్. ఈ 2 యారోస్కి రిఫరెన్స్ అయితే ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ బిట్వీన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని అర్థం. అంటే ఇది కూడా కర్ణుడికి రిఫరెన్సే. అండ్ భైరవ సూట్ మీద ఉన్న సింబల్ రిజంబల్స్ సన్. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది సన్ షేప్లో ఉంటుంది. సూర్యపుత్ర కర్ణ. అండ్ కాంప్లెక్స్లో దీపికా పడుకునే ఐడి నేమ్ అయితే సమ్ 80. అంటే ఇది మనం ప్రొనౌన్సియేషన్ చేస్తే సుమతిగా వస్తుంది. సమ్ 80 సుమతి లైక్ దట్. అండ్ తన ప్రెగ్నెన్సీని కౌంట్ చేస్తున్న సీన్ కూడా ఒకటి ఉంది ఇందులో. అండ్ ఇది చూడండి యాస్కిన్ ఉన్న ప్లేస్ ఒక గోల్డెన్ టెంపుల్. అకార్డింగ్ టు పురాణాస్ కలి లివ్స్ ఇన్ గోల్డ్. అంటే కలి గోల్డ్లో కూడా ఉంటాడు. వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వేర్ కలి లివ్స్ యాక్చువల్లీ. ఇన్సైడ్ యాస్కిన్స్ గోల్డెన్ టెంపుల్ దెర్ ఇస్ ఎ చార్ట్. హ్యూమన్ ఎవల్యూషన్ చూపించే ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ చూపించిన తర్వాత ఎంట్రన్స్ టు యాస్కిన్ వస్తుంది. అంటే దట్ డిస్క్రైబ్స్ హీ ఈజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమన్ కోసం అని అర్థం. అండ్ యాస్కిన్కి చుట్టూ 5 balls ఉంటాయి. దట్ సేస్ పంచభూతాలు ఈజ్ హ్యాండిల్డ్ బై యాస్కిన్ ఇన్ కలియుగ అని. నైస్ డీటెయిలింగ్. అండ్ దట్ స్కిన్ డీటెయిలింగ్ వాజ్ వావ్. ఇట్ షోస్ దట్ హీ ఈజ్ వెరీ మచ్ ఓల్డర్, మోర్ దెన్ 200 years అని. ఈ లోకాన్ని కాపాడాలి, అదే కదా నేను చేసేది. ఎప్పుడైతే సైంటిస్ట్ ఈ లోకాన్ని కాపాడాలి అని అంటాడో యాస్కిన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు ఆ సీన్లో. నేను అదే చేస్తున్నా కదా అని. ఈ ఒక్క సీన్తో నాగశ్విన్ ఎస్టాబ్లిష్డ్ దట్ యాస్కిన్ని పాయిజన్ చేయలేము ఎవరం. అండ్ గైస్ ఇది పార్ట్ 1 ఆఫ్ కల్కి మూవీ మైక్రో డీటెయిల్స్. పార్ట్ 2 త్వరలోనే అప్లోడ్ చేస్తా. మీకు ఏదైనా డీటెయిలింగ్ బాగా నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైనా డీటెయిలింగ్ మిస్ చేసినా కానీ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. పార్ట్ 2 కావాలన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.